అన్న మీ పేరు? నా పేరు రాంబాబు. ఏరియా అన్న మీది? మాది తాడిచెట్ల పొలం. ఏం చేస్తుంటారు అన్న? స్క్రాప్. ఓకే. ఎలా ఉందన్న ఈరోజు జగన్ గారి పరిపాలన? 30 రోజులు ఎలక్షన్ ఉంది కదా, ఈసారి ఎలా ఉండబోతుంది? జగన్ గారి పరిపాలన బాగాలేదండి. రూపాయి ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నారు. అది మాత్రం పక్కా వాస్తవం. ఇంకా చెప్పాలి అంటే మాత్రం ఈసారి ఇక్కడ వైఎస్ఆర్ కష్టం. అది వాస్తవం ఈ ప్రాంతంలో. అన్న ఎంపీ అభ్యర్థిగా విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించి శ్రీభరత్ గారు కూటమి నుంచి ఒకవైపు, వైసీపీ నుంచి బొత్స లక్ష్మి గారు, ఎలా ఉండిపోతుందంటే? భరత్ కన్ఫర్మ్. భరత్ పక్కా. భరత్ పక్కా. లాస్ట్ టైమే కూడా అవ్వాల్సింది, మరి ఎక్కడ ఏం జరిగిందో తెలియదు. లాస్ట్ టైం అవ్వాల్సింది. లాస్ట్ టైం అలాగ లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ గారు వచ్చారు, కొంచెం యాంటీ అయిపోయింది. లేదంటే లాస్ట్ టైమే భరత్ అవ్వాలి. సరే, కూటమిగా రాబోతా ఉన్నారు కదా, ఎంతవరకు మేలు జరుగుతుందంటారు భరత్ గారికి? కూటమి మేలు జరుగుతుంది. కూటమి రావడం మంచిది. కూటమి ఇప్పుడు జనసేన ఆడిన దగ్గర జనసేనకి పవర్ ఎక్కువ, యూత్ పవర్ ఎక్కువ ఉంది. పక్క 99% జనసేన, బీజేపీ, టీడీపీ పక్క విజయం కన్ఫర్మ్. దానికి మాత్రం తేడా లేదు. మీరు ఇసుక ర్యాంపులు చేస్తూ ఉంటారన్న? మీరు ఇసుక ర్యాంపులు ఎవరు? మేమా? ఇసుక ర్యాంపులు చేసిన వాళ్ళు తెలుసు కదా. ఇసుక ర్యాంపులు చేసిన వాళ్ళు అన్ని ర్యాంపులు ఒక కాదు, మొత్తం ఏంటేంటి అయ్యా కూడా మొత్తం అన్నీ తెలుసు. పబ్లిక్ అలాగా ఇసుక విషయంలో ఏ విధంగా? ఇసుక విషయంలో ఇప్పుడు నువ్వు నీ డబ్బులు ఇచ్చిన కొనుక్కోవడానికి నానా బాటలు పడవలసి వస్తుంది. నీ సొంత డబ్బులు, నీ జోబులో డబ్బులు తీస్తే కొనుక్కోవడానికి చాలా బాధపడాల్సి వస్తుంది. ఇంకా ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? అంతేనా? ప్రజలకు ఏం న్యాయం జరగట్లేదు. అది పథకాలు జగన్ వేస్తున్నాడు. ఎవరు వేస్తున్నాడు? నీ డబ్బులు తీసి నీకే వేస్తున్నాడు అంతే తప్ప ఎవరి పాకెట్లు తీసి వేయట్లేదు కదా. అది ఒకటి. మీ విశాఖపట్నం ప్రాంతంలో ప్రధానంగా చూస్తే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఉంటారు. మరి దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి దాదాపుగా 4.5 సంవత్సరాల నుంచి ఎంప్లాయీస్ అందరూ కూడా నిరసన ధర్నాలు చేస్తూ ఉన్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ గెలిపించుకున్న ఎంపీ కానీ ఎంతవరకు ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపడానికి ప్రయత్నించారంటారు? ఈ 4 ఎవరు అసలు దాన్ని ప్రయత్నం చేయలేదు. ఆపడానికి ఎవరు ప్రయత్నం చేయలేదు. వాళ్ళు జడిసి ప్రస్తుతానికి ఆగారు తప్ప ఎవరూ ప్రయత్నం చేయలేదు ఆపడానికి. వీళ్ళందరూ నాసి విశాఖపట్నం సర్వనాశనం చేద్దామని చూస్తున్నారు. అది మాత్రం వాస్తవం. విశాఖపట్నం పాడు చేద్దామని చూస్తున్నారు. అది ఒకటి పక్క. డెవలప్ చేశారండి 5 సంవత్సరాల్లో విశాఖపట్నం? ఏం డెవలప్? మాల్ డెవలప్ అయ్యారు కానీ విశాఖపట్నం డెవలప్ అవ్వలేదు. అంటే ఏ విధంగా డెవలప్ అయ్యారంటారు? అన్ని విధాలుగా డెవలప్ అయ్యారు. రిషికొండ కానీ, అలాగే ఇక్కడ గెలిచిన ఎంబీవి సత్యనారాయణ గారు ఏదో దసపల్ల భూములు, క్రిస్టియన్ భూములు కూడా దోచేశారని ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుకుంటా ఉన్న పరిస్థితి. ఎంతవరకు నిజం అంటారని ఈ ప్రాంతం? మరి దాని గురించి మనకు తెలియదు. ఎలా ఉంటుందంటారు? అయితే భరత్ గారికి ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? భరత్ గారికి మెజార్టీ వస్తుంది పక్కా. భరత్ గారికి ½ మెజార్టీ కన్ఫర్మ్. అది స్టేట్ వైడ్ ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారన్న? ఎన్డీఏ కూటమి ఒకవైపు, జగన్ ఒకవైపు, ఎవరు గెలిచే అవకాశం? కూటమి వస్తే బాగుంటుంది. అంతే అంటారు? కూటమి పక్క. ఓకే, థ్యాంక్ యూ అన్న. హాయ్ బే జై. ఏం చేస్తుంటారన్న? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఏ ఏరియానా మీది? హైలేశ్వరం ఆఫీస్, బెంగళూరు. అన్న ఏంటి, ఎలా ఉంది ఇక్కడ విశాఖపట్నం పరిస్థితి ఏంటి? అసలు ఏ విధంగా డెవలప్ అయ్యింది? మీ అభిప్రాయం ఏంటి? అసలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఇక్కడ ఐటీ కంపెనీలు తీసుకురావడంలో మన నాయకులు ఎంతవరకు కృషి చేస్తారంటారు? కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు భయ్య, కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ జాబ్స్ దొరక చాలామంది కంప్లీట్గా తెలంగాణ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కానీ అలాగే కర్ణాటక, బెంగళూరు అందరూ కంప్లీట్ అక్కడికే ట్రై చేస్తున్నారు. ఇక్కడ అసలు ఆఫర్స్ ఇక్కడ ఎక్కడేం లేవు అసలు సాఫ్ట్వేర్ సైడ్. అంటే ప్రధానంగా ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మిలీనియం టవర్స్ అక్కడ హైదరాబాద్లో సైబర్ టవర్ ఎలా అయితే పెట్టారో ఆ విధంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పెట్టారు. ఆ రోజున్న కంపెనీలు ఈ రోజు ఉన్నాయా మిలీనియం టవర్స్లో? కంపెనీస్ అయితే ఉన్నాయి కానీ అక్కడ అయితే సో వేకెన్సీ అయితే లేవు. సో వేకెన్సీ అయితే అటువంటి వేకెన్సీస్ ఏమి లేవు అక్కడ ఏమైనా. మేబీ మళ్ళీ అగైన్ టీడీపీ వస్తే సో మళ్ళీ వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీస్ మళ్ళీ రావచ్చేమో వైజాగ్ అని చెప్పి చాలామంది నా ఫ్రెండ్స్ దగ్గర డిస్కస్ చేయడం అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి శ్రీభరత్ గారు పోటీలో ఉన్నారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీలో ఉన్నారు. ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉందంటే గెలిచే అవకాశం? టీడీపీ భరత్ గారికి. భరత్ గారికి ఛాన్స్ ఎక్కువ ఉంది. బాగా చాలామంది ఎక్కువగా టీడీపీకి వేద్దామని చెప్పి మా ఫ్రెండ్స్ కూడా డిస్కస్ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా విశాఖపట్నాన్ని డ్రగ్స్కి అడ్డాగా ఒక పేరు వచ్చేసింది విశాఖపట్నం ఈరోజు. అసలు దీన్ని ఎలా చూస్తారు ఒక స్టూడెంట్గా, ఒక పౌరుడిగా మీరు దీన్ని? అవును, ప్రీవియస్లీ అసలు విశాఖపట్నంలో డ్రగ్స్ అనేది అసలు ఎప్పుడు వినబడ్డం కానీ ఆ విధంగా ఎప్పుడు లేదు అసలు. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి డ్రగ్స్ కోసం ఒక మాఫియాలో వైజాగ్ అనేది చాలామంది అనుకుంటున్నారు. అవును చాలా డెవలప్
ఇంప్రూవ్మెంట్ అయితే లేదు కానీ సమ్ క్రైమ్ రేట్ అనేది ఈవెనింగ్ ఎలాంటి ఇల్లీగల్ వర్క్స్ అనేవి బాగా ఎక్కువయ్యాయి లాస్ట్ 4 to 5 yearsలో. అసలు మీ ప్రాంతంలో ఏమైనా డెవలప్మెంట్ ఉందా ఈ 5 ఏళ్ల కాలంలో? డెవలప్మెంట్ అయితే ఏం లేదండి. సో రీసెంట్గానే ఎలక్షన్స్ అని చెప్పేసి మేబీ చాలా హడావుడిగా నేను చూస్తానమాట. సో రోడ్స్ అన్నీ వైడ్ చేయడం అది జరిగింది తప్ప సో ప్రీవియస్గా డెవలప్మెంట్ అయితే ఏం లేదు. అంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒకటి ప్రధానమైన సమస్య, అలాగే రైల్వే జోన్ ఒకటి. ఈ రెండింటి విషయంలో రాష్ట్రానికి సంబంధించిన నాయకులు ఎంతవరకు పోరాటం చేశారంటారు అసలు? కంప్లీట్గా నన్ను అడిగితే సో 0 అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు వాటి కోసం ఫైట్ చేయడం కానీ వాటిని రప్పించాలని చెప్పి సంథింగ్ ఏమైనా ఒక ప్లానింగ్ ఏదైనా ఆ ప్లాన్ చేసుకుని దాన్ని అప్రోచ్ అవ్వడం కానీ అటువంటివి అక్కడ లేవు అసలు ఏమైనా. ఓన్లీ పేపర్స్లో మేము ట్రై చేస్తున్నాం అన్నట్టు ఇలా వచ్చేస్తుంది అని చెప్పి అన్నా కానీ ప్రాక్టికల్ అయితే అదేం జరగలేదు. ఓవరాల్గా ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? మీ అభిప్రాయం ఏంటన్నా? టీడీపీ ఆర్ జనసేన గెలిస్తే సంథింగ్ సమ్ డెవలప్మెంట్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నమస్తే, మీ పేరు? నా పేరు కేఎం చిస్తి. ఏం చేస్తుంటారు? ఎల్ఐసి రిటైర్డ్ ఎంప్లాయ్. ఎల్ఐసి రిటైర్డ్ ఎంప్లాయ్. ఏ ప్రాంతం సార్ మీది? ఇక్కడే అక్కేపాలెం ముస్లిం టార్గెట్. ఏంటి 30 రోజుల ఎలక్షన్ ఉంది కదా, ఎలా ఉంటుందంటారు ఈసారి? ఈసారి తగ్గ ఫైట్గా ఉంటుంది. క్యాన్వాసింగ్ కూడా అలాగే ఉంది కదా ఇద్దరికి. ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటారు? కూటమి అని అంటున్నారు చాలా మంది పబ్లిక్. కూటమి చంద్రబాబు నాయుడు గారి కూటమియా? అదే కూటమి అంటే అదే కదా. ఇక్కడ ఎంపీ క్యాండిడేట్గా భరత్ గారు నుంచున్నారు టీడీపీ కూటమి నుంచి. ఎడ్యుకేటెడ్ అది గెలుస్తారు ఆయన? ఎడ్యుకేటెడ్ అది గెలుస్తాడు. ఎడ్యుకేషన్ మంచి కదా. ఎలా అనిపించింది మీ ప్రాంతంలో డెవలప్మెంట్ ఏమైనా ఉందా 5 సంవత్సరాల నుంచి? ఈ మధ్యకాలం డెవలప్మెంట్ ఏం లేదు. ఇంతకుముందు ఉన్న డెవలప్మెంట్లే ఇంకేం. రోడ్లు గిడ్లు అన్నీ పాడైపోయాయి. ఇప్పుడు ఏదో ఎలక్షన్ కాబట్టి వేస్తున్నారు అంతే అంటారు. ఏంటి బాబు ఇక్కడ డ్రగ్స్కి అడ్డాగా విశాఖపట్నాన్ని మార్చేశారంట. నిన్న కూడా అక్కడ కైలాస సాలిగ్రాంపురంలో గొడవ పడ్డారట పిల్లలు డ్రగ్స్. అది కూడా వాళ్ళు న్యూస్లో చూశాను, ఈనాడు పేపర్. సరే ఎప్పుడన్నా ఉందా ఇలాంటి పరిస్థితి అసలు? ఇంతకుముందు ఉండేది కాదు, ఇప్పుడు ఓవర్ అయిపోయింది, కంట్రోలింగ్ లేదు. సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే దమ్మ ఎవరికి ఉందంటారు అసలు? దమ్మ ఎవరికి ఉందంటే మామూలు కూటమికి ఉందనుకోండి, కూటమికి ఉంది. పవన్ అంతా కలిస్తే అవుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదు సాధారణంగా. ఎందువల్లంటే అది పబ్లిక్ సెక్టర్ పెద్ద కొన్ని కోట్లు ఆస్తుంది, అది చేయరు. కానీ సరే మైనార్టీల విషయంలో ఎలాంటి న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? మైనార్టీల విషయంలో ఏం లేదండి, హెల్ప్ ఏం లేదు. ఇంతకుముందు జగన్ బాగుంది. అంతకుముందు బాగానే ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఉన్నప్పుడు తోఫాలు ఇచ్చేవాడు, రంజాన్ తోఫా. ఇప్పుడున్నాయి అలాంటివి ఏమన్నా? ఇప్పుడు ఏమి లేవంటారు? ఇప్పుడు లేవు కదా తోఫాలు గీఫాలు. సంక్రాంతి కానుకలు ఇవి ఉంచేవాడు కదా, సంక్రాంతికి ఇచ్చేవాడు, ముస్లింకి రంజాన్ తోఫా ఇచ్చేవాడు. సరే ఎంపీగా భరత్ గారిని గెలిపించడంలో మైనార్టీల పాత్ర ఉంటుందంటారా? మైనార్టీలు ఎంతమంది అండి? 1,00,000 ఓట్లు ఉంటాయి విశాఖపట్నం. చాలా ప్లస్ కదా సార్, 1,00,000 ఓట్లు. అదే అంటే మొత్తం మీద అంటే కొన్ని పడవచ్చు, కొన్ని పడకపోవచ్చు. అది యాంటీ మోడీ. రైట్ సార్, థ్యాంక్ యూ. అనగా 6 ఎలక్షన్. నా పేరు ఉమాశంకర్. ఏం చేస్తుంటారన్న? ఫ్రూట్స్ వ్యాపారం చేస్తాను. ఏ ఏరియా అన్న మీది? నాట్చెట్లపల్లి. ఇలా ఎలా ఉంటుంది సార్ ఎలక్షన్ ఇక్కడ? ఎలక్షన్ ఎలా ఉంటుంది? ఎవరికి గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటారు? ఎవరంటే అనుకోండి తెలుగుదేశం గెలుస్తుంది. అది ఎలా అనిపించిందండి జగన్ గారి పరిపాలన? ఎలాగనిపించిందంటే రేట్లు పెరిగిపోయేవి, ప్రతి దాని మీద రేట్లు పెరిగిపోయేవి. రౌడీజం పెరిగిపోయింది, ఎక్కడ మంచి లేదు, అంతే, ఇంకేం లేదు. గతంలో ఎలా అనిపించింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు? చంద్రబాబు నాయుడు పరిపాలన అప్పుడు బాగానే ఉండదు. ఇప్పుడు పథకాలు ఇస్తున్నాం అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏం పథకాల గురించి అయితే నాకేం తెలియదు. మరి ఇతను కూడా పథకాల గురించి అయితే మరి ఆయన వచ్చిన తర్వాత ఇచ్చిన దాకా మనకు తెలియదు అంతే. మీరు ఈ ప్రాంతంలో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? నేను ఇప్పుడు దగ్గర 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటాను. అంటే గెలిపే అవకాశం టీడీపీకి ఉందంటారు? టీడీపీకి ఉంది. అంటే జనసేన బీజేపీను ఎక్కువగా అలాగే అనిపిస్తుంది అంతే. అంటే జనసేన టీడీపీ బీజేపీ పొత్తుగా వస్తూ ఉన్నాయి కదా, దీని ప్రభావం ఉంటుందంటారు? దేనికి? ఎలాగా? పోటీలో మూడు పార్టీలు కలిసి మూడు పార్టీలు కలిసే కాబట్టి దేనికి ఓట్లు? అదే ఇప్పుడు విష్ణు కుమార్ గారు ఉన్నారు బీజేపీ నుంచి, టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఓటేస్తారంటారు. ఎందుకు వేస్తారు? ముగ్గురికి 3 పొత్తులు ఉన్నాయి కాబట్టి ముగ్గురికి కూడా వేస్తారు. గెలిచే అవకాశం ఉంటారు? గెలిచే అవకాశం ఉంటుంది తెలుగుదేశం. తెలుగుదేశం గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు?
ఆయనకి అన్ని విధాలుగా ఉపయోగం రైతులకి వాళ్ళకి అందరికీ ఉపయోగం బాగుంటుంది.